సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైంది తేజస్వి మదివాడ. ఆ సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మనం, నితిన్, హార్ట్ అటాక్ సినిమాల్లో అవకాశాలందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ చిత్రంతో హీరోయిన్గా మారి ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి బుల్లితెర ఆడియన్స్కి చేరువైన తేజస్వి ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉంటుంది. అలాగే పలు సినిమా ఫంక్షన్స్లోనూ సందడి చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఈ అమ్మడి గ్లామరస్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిత్యం తన లేటెస్ట్ క్రేజీ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం తేజస్వి మదివాడ సినిమాల స్పీడ్ తగ్గించింది. కొన్ని వెబ్ సిరీస్లలో నటిస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ చిన్నది పలు టీవీ షోల్లోనూ పాల్గొంటుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న తేజస్వి మదివాడ ఎమోషనల్ అయ్యింది. చిన్నతనంలోనే తల్లి చనిపోయిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తోంది. ఈ షోలో ఫ్యామిలీ థీమ్ ఎపిసోడ్ షూట్ చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. నాకు 10 ఏళ్ల వయసులోనే మా అమ్మ చనిపోయారు. మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. దాంతో నేను 18 ఏళ్లప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత రోహిత్ భరద్వాజ్ ఫ్యామిలీ నన్ను చూసుకుంటుంది. నేను ఎప్పుడూ జనాల్లో ఉండటానికి ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటా. షూటింగ్ సెట్కి వస్తే నాకు ఒక పండగలా ఉంటుంది అని కన్నీళ్లు పెట్టుకుంది తేజస్వి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.